నవంబర్ నెలలో వృషభ రాశి వారికి అనుకూలమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ధనపరంగా కూడా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. అప్పులు తీర్చేటువంటి విషయంలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. అప్పులు అనేటువంటివి కొంతమేరకు మీరు తీర్చేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా ఆర్థికంగా ఈ నెల నుంచి కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ వృషభ రాశి వారు వెళ్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి అంత యోగదాయకంగా అనిపించడం లేదు. క్యాడర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. నాకు ఈ రాజకీయాలు వద్దు అని విసిగిపోయేటువంటి వరకు కూడా మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక వృషభ రాశిలో వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. ఈ నెలలో విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనని వాయిదా వేసుకోవడం మంచిది. లేదా వెళ్ళాలి ఖచ్చితం అనుకుంటే మాత్రం 26వ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేసుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి పరోక్షంగా వ్యాపారాలు ప్రారంభం చేయండి. అది కూడా కూరగాయలకు సంబంధించి కానీ, పాల ఉత్పత్తులు కానీ, వస్త్రాలు కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రత్యక్షంగా మీరు వ్యాపారంలో అడుగు పెట్టద్దు. విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న రంగాల్లో మీరు చక్కగా మంచి ఉత్తీర్ణమైన స్థానాన్ని లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు విధి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, అందులో మీరు విజయం కలగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. సంగీత సాహిత్య కళ సినీ పరిశ్రమల్లో ఉన్న వారికి అంత యోగదాయకంగా లేదు. అవకాశాల కోసం మరి కాస్త మీరు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని అందరూ చెప్పడం, సరే ఈ నెల కూడా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించలేదు అని ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైనటువంటి ధనం కోసం ఆలోచిస్తే కనుక అది కొంచెం దూరమనే చెప్పుకోవాలి. తాత ముత్తాతలను జమించేటువంటి ఆస్తి లభించకపోగా మధ్యదళారులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టే ఉద్దేశం ఉంటే 16వ తారీఖు తర్వాత నుంచి 24వ తారీఖు మధ్యలో పెట్టుకోండి. మీ ధనానికి ఇబ్బంది కలగదు, లాభం రాదు, అలా అని చెప్పి నష్టము రాదు. చక్కగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారు స్థిరాస్తులు అనేటువంటి కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రమాదాలు ఎక్కువ జరిగి ఈ మెడ నరాలు కానీ, తలకు సంబంధించి కానీ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు చూస్తున్న వారికి అంత యోగదాయకంగా అనిపించడం లేదు. ఈ నెల కూడా ఈశ్వర అనుగ్రహం మీకు కలగట్లేదని చెప్పాలి.